హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? నేను మీషర్ హోమ్ థియేటర్ బాగున్నానండి. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీషర్ హోమ్ థియేటర్ ఎప్పుడు మంచిగా కోరుకుంటారో తెలిసిందే కదండి. టుడే వీడియోలోకి వస్తే మనకి ఏంటంటే, నాకు దీంతో వచ్చిన ఈ 4 స్పీకర్స్కి దమ్ము చాలలేదండి. నాకు స్టీరియో దీనికి 4 ఛానల్ కార్ యాంపున సైడ్ డోర్లకి 4 డోర్లకి 6.5 ఇంచ్ కోయాక్సల్ ఇన్ఫినిటీ కాంపోనెంట్ స్పీకర్స్ ఏవైతే బాగున్నాయో మార్కెట్లో చూసేస్తాను. ఇంకా మనకి ఈరోజు వీడియోలోకి వస్తే నాకు ఇది మైలేజ్ చూడండి. సిటీలో నాకు 15 వస్తున్నట్టుందండి చిల్లర. అంటే బంపర్ టు బంపర్ సిటీలో నాకు 15 చిల్లర వస్తుంది. 15 చిల్లర లేదు, 15 వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. యావరేజ్ స్పీడ్, యావరేజ్ మైలేజ్ అనేది 15 వస్తుంది. అదే నా హైవే ఎక్కితే 18 దగ్గర 17 దగ్గరికి వెళ్తుందండి. నాకు ఈ మైలేజ్ చాలు. ఈరోజు మొత్తం అంతా మన స్పీకర్స్ అన్ని చేంజ్ చేసి మీకు వీడియో పెడతాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా సరే కార్ డెకర్స్కి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ వేయాలంటే మనకి వేలల్లో 50, 60, 70 వేలు బాధేస్తారండి హై ఎక్విప్మెంట్ వేయాలని. మనం ఎప్పుడైనా సరే మనకి ఇలా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే దానికి లోపల సగం బడ్జెట్లోనే మనం చేసుకోవచ్చండి. నేను కార్ డెకర్స్ తీసుకెళ్ళి నేను పర్చేస్ చేసుకుని తెస్తాను. ఆండ్రాయిడ్ స్క్రీన్ అండ్ ఇన్ఫినిటీ స్పీకర్స్, 4 ఛానల్ కార్ యాంపు, సబ్బూఫర్ అనేది నేనే చేసుకున్నానండి. ఎందుకంటే జేబీఎల్ ఒరిజినల్ కొందామని వెళ్తే 18,000 చెప్తున్నారండి బాబు. అంత బడ్జెట్ మనం పెట్టలేం కాబట్టి దానికన్నా బీభత్సంగా వచ్చే సబ్బూఫర్ నేను చేసుకున్నానండి. ఈ వీడియోలో మొత్తం అంతా మీకు చూపిస్తాను చూడండి. నేను బ్యాక్ సైడ్ వచ్చేసరికి 100% వేసానండి. ఈ సైడ్లో అయితే 100 వేయకూడదుగా ఫిలిము మనకి డోర్లకి 50% వేసానండి. ఫ్రంట్ వచ్చేసరికి యాక్చువల్లీ బ్లూ పంటు విన్షీల్డ్కి అదే ఫ్రంట్ గ్లాస్కి వేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం బడ్జెట్ తక్కువ వెళ్ళేది. ఈసారి చూసుకుందామని చేసాను అనుకున్నాను. మనకి కారు మొత్తానికి తక్కువ బడ్జెట్లో తెలిపిందండి. ఈ బడ్జెట్ అయితే నేను ఒక కార్ డెకర్స్ పట్టుకెళ్ళాను వైజాగ్లో. మొత్తం నేను అడిగే ఎక్విప్మెంట్స్కి అయితే 60-70 వేలు ఛార్జ్ చేస్తాను అయ్యిందని ఎక్విప్మెంట్ ఇచ్చాడు అతను. ఇవి స్పీకర్స్ లాస్ట్లో కూడా చెప్తాను చూడండి. డబ్ల్యూఆర్వివి షోరూమ్తో వచ్చిన స్పీకర్స్ దరిద్రమైన ఉన్నాయండి. 10 గట్టిగా ఒక అర కేజీ కూడా, పావు కేజీ కూడా లేదు, 100 గ్రామ్స్ కూడా లేదండి స్పీకర్. దరిద్రమైన స్పీకర్ అది. నేను సైల్కి వస్తాయి కదండి చిన్న గ్లాస్కి, దానికైతే 100 చేస్తాను. ఈ 4 డోర్లు మాత్రం 100 చేయకూడదు కదండి, క్లోజ్ మొత్తం బ్లాక్ చేయకూడదు. 50% వేసుకున్నాను. కొంచెం హీట్ లోనికి రానికన్నా కూలింగ్ నిలబడుతుంది, దానికోసమేనండి. మొత్తం ఇది చూసే కాంపోనెంట్ స్పీకర్స్ ఇన్ఫినిటీ అండి. నేను ఇన్ఫినిటీ వేసుకున్నాను. అయితే దీంతో వచ్చింది క్రాస్ ఓవర్, ట్విటర్ అన్నీ వచ్చాయండి. ఇది 4 ఛానల్ సోనీ యాంప్. ఇది సీట్ కింద మనకు వస్తుందండి. ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ అనేది కనబడదు, కానీ సౌండ్ క్లారిటీ మాత్రం వచ్చిందండి అవుట్పుట్. మీరు ఎవరైనా కొత్త కారు కొనుక్కుంటున్నాను సార్, మ్యూజిక్ లవర్స్ అండి, నేనైతే పిచ్చ మ్యూజిక్ పిచ్చోనండి, మామూలు కాదు. కారు కొన్నాను కానండి, నాకు అంత లేదు సాటిస్ఫాక్షన్. ఇంతకుముందు బ్లూ పండు 10 ఇంచ్ సబ్బూఫర్ వాడి ఉన్నాయి, ఏదో పర్లేదు సరిపోద్ది, కానీ నాకు ఇంకా హెవీగా కావాలి అనుకొని నేను సబ్బూఫర్ చేసుకున్నాను నా ఓన్గా. కొంచెం తెలుసు కదండి, అదే మనకు తెలియక చాలామంది 20-30 వేలు, 40 వేలు, 50 వేలు, 70 లక్షల రూపాయలు తగిలెట్టే వాళ్ళు ఉన్నారండి కార్లకి. బేస్ మోడల్ కొనుక్కొని భయ్యా మంచి స్పీకర్ ప్యాకేజ్తో మంచి సౌండ్ ప్రీమియం క్వాలిటీతో చేసుకుందాం అనుకుంటే నా దగ్గర కన్ఫర్మ్ రండి. మనం బయట కొని కార్ డెకర్స్కి వెళ్ళి ఇది వేయడానికి ఎంత ఛార్జ్ చేస్తామని చెప్పి అలా మాట్లాడిపిస్తాను. దగ్గర నేనే ఇస్తాను భయ్యా, దూరం నుంచి వచ్చైనా సరే రండి. మన వైజాగ్లోనైనా తీసుకుంటే కార్ తీసుకుని నా దగ్గర రండి. క్వాలిటీ స్పీకర్స్ వేసుకోండి, తక్కువ డబ్బులతో తెచ్చుకోండి. ఇదే మీరు కొత్త బేస్ వేరియంట్ కానీ కొత్త కారు కానీ కొని మీరు వెళ్ళి కార్ డెకర్స్కి పెట్టారా, మొత్తం సర్వం పుడిచేస్తారండి. నాకు తెలుసు, నా ఫ్రెండ్ ఒకసారి ఆల్రెడీగా ఇదిగా కారు కొన్నారండి. దాదాపు 60-75 వేల దగ్గర అయిపోయింది అతనికి. హై ఎక్విప్మెంట్ స్పీకర్స్ నీట్గా మనకు అన్నీ కావాలనుకుంటే కూడా సబ్బు చూసారు, బ్యాక్ సైడ్ అది నించేసుకున్నదే మొత్తం అంతా. ఎవరైనా లోన అంబియన్స్ కానీ తక్కువ బడ్జెట్లోనే మనం చేసుకోవచ్చండి. మనం ఎప్పుడైనా ఏవేవి మీరు కారు ప్లానింగ్లో ఉన్నారో అంబియన్స్ లైట్స్ కింద చూసారు, ఫ్లోర్ అంబియన్స్ ఇవి మన కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో చేసుకున్నాను నేను. ఈ లోన్ ఇంటీరియర్ చూసారు, అర్థమైపోయి ఉంటుంది మీకు ఎలాగున్నది అనేది. తక్కువ బడ్జెట్లో చేసుకున్నానండి. చాలు, మంచి కార్ తెచ్చుకోండి. నేను చేసే బాధ్యత నాది. సౌండ్ అవుట్పుట్ కావాలి అంటే నా కార్ల దగ్గరికి రండి, నేను డెమో చూపిస్తాను కార్లో అవుట్పుట్ కూడా ఎలాగుందని సౌండ్. ఈ వీడియో బాగా వస్తుంది, చాలామందికి యూజ్ అవుతుందని నేను తీసానండి.
డబ్బులు ఎక్కువ చేసుకోకన్నా హై క్వాలిటీలోనే మనం చేసుకోవచ్చు. ఏ క్వాలిటీలో మనకు వేస్తారు చూడండి. నేను వేసిన స్పీకర్స్ ఇన్ఫినిటీ అల్ఫా ఇన్ఫినిటీ అండి. ఇది పర్ స్పీకర్ 45 వాట్ వస్తుంది. 310 పీక్ పవర్ అని చెప్తున్నారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఇది దీనికి వచ్చిన క్రాస్ ఓవర్ ట్విటరు దేనిదైనా సపరేట్ అండి. ప్రతి డోర్కి దాని క్రాస్ ఓవర్ దానికే, దాని ట్విటర్ దానికే. పక్క లెఫ్ట్ టు రైట్ 4 ట్విటర్లు, 4 డోర్కి 4 ట్విటర్లు వేస్తానండి. కంపెనీ వాడు ముందున 2 ట్విటర్లు ఇస్తారు డాష్ బోర్డ్ మీద. నాకు అంత అనిపించలేదు. ఇప్పుడు ఏదైనా సాంగ్స్ ఓల్డ్ మెలోడీ సాంగ్స్ వేసుకొని మనం లాంగ్ జర్నీ హ్యాపీగా చేయొచ్చండి. నేను అసలు బ్లూ పంట్ 9 ఇంచ్ ఆండ్రాయిడ్ స్క్రీన్ వేద్దాం అనుకున్నాను. కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉందండి. 18,000, 16,000, 20,000, 25,000 కూడా ఉన్నాయి అవి. నేను తక్కువ బడ్జెట్లోనే ఆండ్రాయిడ్ 9 ఇంచ్ హైపర్సోనిక్ ఇదిగోండి. కంపెనీ వచ్చే స్పీకర్ ఇదేనండి. చూడండి సార్, ఒక 150 గ్రామ్స్ కూడా లేదు ఆ వెయిట్. దాని వెనకాల వచ్చే మ్యాగ్నెట్ ₹2 బిల్ అంత ఉంది. ఏంట్రా ఇది కంపెనీతో వచ్చిన స్పీకర్లు మంచివి ఇస్తాడు కదా, ఎందుకు లేపట్లేదని చెప్పేసి నిన్న నేను డోర్ ఓపెన్ చేయించి ఇవి తీస్తే ఇవి హోండా ప్రతి దాంట్లో ఇంతేనండి. కంపెనీతో వచ్చిన స్పీకర్స్ మాత్రం పరమ బొక్క. దయచేసి అవే సూపర్. చాలామంది అపోహలు ఉంటారు, ఇవి చూసి మీరు నేర్చుకోండి. WRV కారు ఎవరికైనా ఉంటే, మంచి సౌండ్ ఎక్విప్మెంట్ హోండా జాజ్ కానీ ఏదైనా ఉంటే మంచి స్పీకర్ ప్యాక్ ఇస్తూని మళ్ళీ ఎక్కువగా బడ్జెట్ కాకుండా తక్కువలోనే పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి నన్ను అప్రోచ్ అవ్వండి. మంచి క్వాలిటీ స్పీకర్స్తో. ఇన్ఫినిటీ అనేది పెద్ద బ్రాండ్ అండి. JBL ఇస్తాను, ఇన్ఫినిటీ ఇస్తాను, ఏది కావాలంటే నా సజెషన్ నాకు వదిలేస్తే నేను ఆల్రెడీగా నేను వేయించుకున్నాను కాబట్టి నాకు తెలుసు. మీరు కారు కొనే దగ్గర డెమో చూద్దాం, నాది ఒకసారి బేస్ లవర్స్ ఎవరైనా ఉంటే నా దగ్గర రండి, కారులో కూర్చోబెట్టి మొత్తం అంతా చూపిస్తాను. నేను ఈ కారుకి చిన్నవి చేశానండి, పెద్దగా అయితే ఏం చేయలేదు మార్పు. 150% వేసాను. ఈ మధ్య నుంచి బ్రేకులకి రెడ్ చూడు క్యాలిబర్ కంట్రోల్ ఇవ్వండి, డిస్క్ బ్రేకులకి యాపిల్ రెడ్ పెయింటెడ్ కుట్టించాను. కొంచెం స్పోర్ట్సీ లుక్లో కనబడుతుంది, స్పోర్ట్స్ లుక్లో కనబడుతుందని. మనకి ఫ్రంట్ వచ్చేసరికి మనకి మొన్న ఇగోండి మర్చిపోయాను, డోర్లకి ట్విటర్ చూడండి. మనకి కంపెనీకి ఎలాగొస్తుందో ఇదేదో తయారు చేయించినట్టు కాకుండా కంపెనీ ట్విటర్స్ ఏ రేంజ్లో వస్తాయో అక్కడ మనం చూసారండి. ట్విట్టర్ అండి. నేను ట్విట్టర్ అనుకున్నాను, ఎక్కడ కట్ చేస్తారో చండం అయిపోతుంది అనుకున్నాను. కానీ అది వెనకాల బ్యాక్ సైడ్ ట్విట్టర్ ఎక్కడ పెట్టాలో మార్కింగ్ కూడా ఇచ్చాడండి కంపెనీ కూడా. మనం అక్కడే పెట్టాము ట్విట్టర్లు అన్నీ. 50% వేసుకున్న తర్వాత కారు మంచి లుక్ వచ్చిందండి. మనకి ఎవరికైనా అప్రోచ్ అవ్వాలి, నాకు చూడాలి కారుకి మంచి ప్లానింగ్ ఉంటే తక్కువ డబ్బులతో చేయించుకుంటే రండి. బ్రేక్కి డిస్క్ బ్రేకులకి ఇవే యాపిల్ రెడ్ వేయించాను పెయింట్. చాలా బాగుంది, స్పోర్ట్సీ లుక్లో కనబడడానికేనండి. ఈ హుడ్ చూసారండి, పైన బానెట్ మీద చిన్న హుడ్డీ, అంటే స్పోర్ట్స్ లుక్లో కనబడడానికి హుడ్ అంటది. ఏదో అమెజాన్లో బుక్ చేశానండి. అది నాకు 800 అంతా పడింది, అది పెట్టింది అంతే తక్కువ డబ్బుల్లోనే. కానీ మంచి లుక్ అయితే మాత్రం వచ్చింది. ఇంకా ఈ వీడియో సెలవు తీసుకుంటూ మీషర్ హోమ్ థియేటర్ మంచి బేస్ వేరియంట్ కారు, కొత్త కార్లు కానీ సెకండ్స్ కొనుక్కున్న సౌండ్ ఎక్విప్మెంట్ కోసం లక్షలు 50,000, 70,000 తగలట కన్నా నా దగ్గర రండి. 12 ఇంచ్ సబ్ ఊఫర్తో మంచి థియేటర్లు చూపిస్తాను. ఇంకా సెలవు తీసుకుంటూ మీషర్ హోమ్ థియేటర్. జై హింద్.